మనకి శ్రీశైలానికి వాటర్ వచ్చేది అటు సైడ్ నుంచి వస్తుంది. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడి నుంచి కర్ణాటక ఆలమట్టి ఈచపల్లి నారాయణపురం తుంగభద్ర జోరాల నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అనే అంశద్వీపులో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి మీలో ఎవరికైనా తెలుసా? శ్రీశైలమే అంటాం. శ్రీశైలం వచ్చాం కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్. ఈ రెండు పేర్లు టీవీలో పేపర్లో చూస్తుంటాం. ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవ్ సాగర్. ఇది 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 83 నాటి కంప్లీట్ అయింది. 20 years పట్టింది. ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు సీఎం గా రాష్ట్రపతిగా చేశారు. ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనపడుతుందా? అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ కనపడుతుంది, అది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. డివైడ్ అయినాయి కాబట్టి పవర్ హౌస్లు అంటే పవర్ హౌస్లు కాదు, పవర్ హౌస్లు డ్యామ్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి. పవర్ హౌస్లకి వాటర్ వెళ్ళే గేట్ ఆపరేటింగ్. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 megawatts. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్ బ్లాస్ట్ అయింది గుర్తుందా లేదా? ఈ లెఫ్ట్ సైడ్ 9 members చనిపోతారు. మనకి వాటర్ వచ్చే సైడ్ గానే 16 kilometers బయలుదేరితే అక్క మహాదేవి కేవ్స్ విన్నారు కదా? సుమారు 800 సంవత్సరాలు పైబడి జరిగింది కదండి. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి. పురాణం చెప్పిన లెక్కల ప్రకారం అక్క మహాదేవిది కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే మల్లికార్జున స్వామినే పెళ్లి చేసుకోవాలని వీరశైవ మతస్థురాలు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి. ఆమెకు నిర్ణీయ కారణాల వల్ల వస్త్రాలు వదిలేయడం అనేది ఆమె తల ఇంటికిలే వస్త్రాలుగా ఏర్పడుతుంది. నా పేరు మహాదేవి. అందరూ అక్క వల్ల అక్క మహాదేవిని పిలవబడుతుంది. అక్క మహాదేవి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని ఇప్పించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభలింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తుంటాం, లేదంటే పూజాలు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడతానే ఉంటుంది. ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంతసిక్కన ప్రశ్న అండి ఇప్పుడు వరకు. ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి దానికి ఆపోజిట్లో కొండ ఒకటి ఉందండి, కదిలీవరం అంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయింది. మీరందరూ ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళారు కదా, ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా? లింగం తాకడానికి వెళ్ళిన వారికి అయితే గర్భగుడి విగ్రహాలు కనబడతాయి. దూరం దర్శనం అనేటప్పుడు గుమ్మాలు ముందు నుంచి వస్తుంటాం. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దూరం దాటినట్టు లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటుంది. ఎప్పుడైనా గమనించారు? పూలట్ పెట్టేసి వెళ్తారు. ఆమె అక్కమాదేవి. ఎప్పుడన్నా లింగం తాకడానికి వెళ్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి. యామారెడ్డి, మల్లమ్మ, సిద్ధరామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే. మనకులాగా మానవ జన్మ వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తి పనులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి భూ ప్రపంచంలో ఎక్కడా చూసామా? శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళగంగ అంటాం. పాతాళగంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాలకు వచ్చిందంటాం. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత, ప్రత్యేకత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 feet అని చెట్ల మొదలు వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 882 feet ఉన్నాను, అంటే 3 feet డౌన్ అన్నమాట. ఇదే పాతాళగంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం వల్ల పచ్చలపండు అయ్యున్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే గ్రీన్ కలర్. ఇదే డ్యామ్ దగ్గర బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నంది ఉండటం చూసా టెంపుల్ లోపల. అదే షేమ్ నంది పాతాళగంగలో ఉంది. ఊళ్ళో ఉన్నదాన్ని శనగల బస్సు అని అంటారు. ఈ పాతాళగంగలో ఉన్నదాన్ని ఉబ్బులే బస్సు అని అంటారు. ఈ పాతాళగంగలో స్నానం చేసిన, తలపై నీళ్ళు చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఐషు మన అందరూ తెలుసున్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేల ఖర్చు శ్రీశైలం వస్తాం. స్వామివారి దర్శనం చేసుకుంటాం, అడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు అంత ఖర్చు పెట్టుకుని వచ్చినాం. అందువేలో సాక్షి గణపతి గుడి ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడైతే కానీ వెళ్ళేటప్పుడైతే కానీ మన గోత్రనామా చెప్పుకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారేమో
కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా శివుడి ఎదురుగుండా సాక్ష్యం పలుకుతాడనమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది. త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలో ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్లో కొండపైన గోపురం కనబడుతుంది, అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అటికేశ్వరం, శిఖరం. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ల లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్ట కామేశ్వర టెంపుల్ విన్నారు కదా, ఓన్లీ జీపులు మాత్రమే నడుస్తాను, వేరే వెహికల్ ఒక మనిషికి 1000 రూపీస్ తీసుకుంటారు. శిఖరం కామేశ్వర 2 కిలోమీటర్ల ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దారి. అది కూడా మన జూలై 1 చెక్ నెంబర్ లాస్ట్ వరకు 3 నెలలు పనిచేస్తారు. మళ్ళీ అక్టోబర్ 1 తారీఖు స్టార్ట్ అవుతుంది. మన భారతదేశం మీద ఎక్కడా లేదని ఇష్టకామేశ్వర టెంపుల్ ఓన్లీ శ్రీశైలం ముచ్చడం ఉంది. అక్కడ ఇష్యూ ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత మెత్తగా తగులుతుందో అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగులుతుంది. ఒక రాతికి మనకలాగా స్పర్శ తగులుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. నేనైతే గైడ్ని అయితే కాదు, బోట్ డ్రైవర్ని. ఏదో జీతాలు తక్కువ గైడింగ్ చెప్తున్నాను. మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ.